నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. గాజా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు 70-80% గాజా తుడిచిపెట్టుకుపోయింది. మరేంటి అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి తరలి అల్మవాసీకి, రఫాకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ వస్తారా? మరి గాజా పునర్నిర్మించడం జరుగుతుందా? ఎవరు నిర్మిస్తారు? ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అయితే వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఎవరు పాలిస్తారు? హమాస్ని అయితే తుడిచిపెట్టేయాలనే కంకణం అయితే ఇజ్రాయెల్ కట్టుకుంది. సో అక్కడ మరి మళ్ళీ జనజీవన స్రవంతి ఎలా పునరుద్ధరింపబడుతుంది? అమెరికా ఇన్వాల్వ్ అవుతుందా, లేకపోతే ఖతార్ లాంటి దేశాలు వస్తాయా, ఇజ్రాయెలే ఆ పని చేపడుతుందా? ఇవన్నీ కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి. సో ఏం జరగబోతోంది, భవిష్యత్ ఎలా ఉండబోతోంది, గాజాలో ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు కందాడే పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి అన్ని విశేషాలు తెలుసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఒక 21 పాయింట్లు ఆయన ప్రపోజ్ చేశారు. అన్ని దేశాలు ఒప్పుకున్నాయి, నెతన్యాహు ఒప్పుకున్నారు, ఈవెన్ మన ప్రధాని మోదీ కూడా మెచ్చుకున్నారు. సో వాటి సారాంశం ఏమిటి అండ్ భవిష్యత్ ఏమిటి? ఇప్పుడు ఒక దగ్గర 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొనసాగుతూ ఉంది. చాలా ప్రాణాలు నష్టపోయాయి. అందులో అక్టోబర్ హమాస్ది ప్రధానంగా ఇక్కడ ఈ మొత్తం వ్యవహారానికి హమాస్ చేసిన చర్యలే కారణం. అంతవరకు అన్ని దేశాలు కొంతమేర హమాస్ పట్ల ఆగ్రహంతో ఉన్నాయి, అసంతృప్తితో ఉన్నాయి. కానీ ఇజ్రాయిల్ ఈ యుద్ధాన్ని హమాస్ పెట్టేంత వరకు నేను కొనసాగిస్తాను అనడం కూడా అందరికీ పూర్తి స్థాయిలో నచ్చడం లేదు. ఎందుకంటే యుద్ధం అనేది శాశ్వతంగా చేసే పని కాదు. అది ఎక్కడో చోట విరామం పలకాలి. విరామం పలకపోతే రెండు వైపులా నష్టం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల ప్రపంచ రాజకీయాల్లో ఇతరత్ర పలు చోట్ల అశాంతి రెండు కమ్యూనిటీస్ మధ్య రగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంత త్వరగా ముగింపు పలకగలిగితే అంత మంచిదనే ఉద్దేశంతో అన్ని దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలు నెమ్మదిగా ఈ దిశగా భారతదేశంతో సహా అన్ని కదులుతున్నాయి. ఎందుకంటే దక్షిణాసియాలో అశాంతి ఇలానే కొనసాగితే చాలా సమస్యలు భారతదేశానికి కూడా వస్తాయి. ఎందుకంటే చాలా మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. మనకు కూడా చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇజ్రాయెల్ గుండా మనం ఒక హైవే వేయాలన్న నిర్ణయం తీసుకున్నాం సౌదీ నుంచి మొదలు పెడితే. సో ఇవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి. సో అందరూ అక్కడ శాంతి త్వరగా నెలకొనబడాలి అని కోరుకుంటూ వస్తున్నారు. దానికి తగినట్లుగా డొనాల్డ్ ట్రంప్ కొంతమేర పనిచేశాడు గతంలోనూ. కానీ హమాస్ తీసుకుంటున్న కొన్ని చర్యల కారణంగా, హమాస్ వ్యతిరేకత కారణంగా ఆ పనులు ఏదైతే ఆయన శాంతి దిశగా పనులు మొదలుపెట్టాడో అవి విజయవంతం కాలేదు. ఇప్పుడు హమాస్ని ఒక రకంగా హమాస్ ఏదైతే లాగుతూ వస్తుందో దాని పట్ల కూడా ఈరోజు అన్ని దేశాల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ఈరోజు డొనాల్డ్ ట్రంప్ లేదా మిగతా అరబ్ దేశాలు కూడా కొంతమేర అంగీకరిస్తూనే హమాస్ ఒప్పుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే ఇక్కడ శాంతి నెలకొల్పబడడానికి ఇది మేము చేయదలుచుకునింది అన్నది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ముందు ఉంచాడు. అలానే స్వయంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ముందు ఉంచాడు. నెతన్యాహు దాన్ని పూర్తిగా అంగీకరించడం అనేది ఈరోజు సంతోషకరమైన పరిణామం. నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించిన వెంటనే అరబ్ దేశాలైన సౌదీ, యుఏఈ, ఖతార్ లాంటి, టర్కీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఈజిప్ట్తో సహా దీన్ని మేము అంగీకరిస్తున్నాం, ఇక హమాస్ దీన్ని అంగీకరించాల్సిందేనన్న రీతిలో అవి మాట్లాడేసాయి. ఇక యూరోపియన్ దేశాలు, ఫ్రాన్స్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ ప్రపోజల్ బాగుంది, ఇప్పటికైనా ఒక మంచి పరిణామం జరిగిందనే భారతదేశ ప్రధానమంత్రి కూడా దాన్ని మద్దతు పలుకుతూ ఆయన కూడా ట్వీట్ చేశారు. సో ఈ 21 పాయింట్లు ఏదైతే మీరు అన్నారో దాంట్లో ప్రధానమైన సారాంశం ఏంటంటే ఈరోజు ఇజ్రాయెల్లో జరుగుతున్న పోరుని ఎప్పటిలోపల ఆపాలి. ఈ ఒప్పందానికి హమాస్ అంగీకరిస్తే 48 గంటల్లోగా ఈ పోరును ఆపి ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ పాలస్తీనా సరిహద్దుల్లో ఏదైతే బఫర్ జోన్ ఉందో, అంటే పాలస్తీనా లోపల ఇజ్రాయెల్ సరిహద్దుకి అవతల కొంత భాగాన్ని వీళ్ళు సెక్యూరిటీ బఫర్ జోన్గా పేర్కొనడం జరిగింది. ఆ సెక్యూరిటీ బఫర్ జోన్కి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెనక్కి వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ హమాస్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టి ఒక పాలస్తీనాకు సంబంధించిన
కొంతమంది ప్రవాసీ పాలస్తీనీయులు ఎవరైతే ఆయా రంగాలలో నిపుణులు ఉన్నారో, టెక్నోక్రాట్స్ ఉన్నారో, వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళు అమెరికా నేతృత్వంలో ఏర్పాటు చేస్తారు. అంటే అమెరికా నేతృత్వం అంటే అమెరికా ఇతర దేశాల ఆధ్వర్యంలో అక్కడ ఈ పాలస్తీనా దేశస్థుల ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. హమాస్ అనేది అక్కడ పూర్తిగా ఉండకుండా చేస్తారు. హమాస్ యొక్క ఆయుధాలని పూర్తిగా సమర్పించాల్సి ఉంటుంది. హమాసే కాదు, గాజాలో ఎటువంటి మిలిటరీకరణ లేకుండా, అంటే గాజాలో ఆయుధాలు పట్టి తిరగడం అనేది లేకుండా పూర్తిగా వాళ్ళు తగ్గించడం కాదు, పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏమి సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్, ఇప్పుడు మీరు అన్న పాయింట్ లో అంటే వీళ్ళకు నాకు లెటర్ అందలేదు అంటున్నారు హమాస్, అందాక దాన్ని మేము బేరీజ్ వేసుకొని అన్ని ఆలోచించుకొని అంటున్నారు. సో ఏమైనా మెలక పెడతారా? ఇదంతా మరి తుడిచిపెట్టాలి అంటే మరి వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఆ ఆయుధాలు అవన్నీ కూడా సరెండర్. ఇప్పుడు ఆయుధాలన్నీ ఇచ్చేస్తారు, సాధారణ పౌరులుగా మీరు బతకొచ్చు. ఓకే. ఇప్పుడు హమాస్ ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు కూడా చాలా ఇటువంటి పరిస్థితుల్లో రెబల్స్ మధ్య, ప్రభుత్వాల మధ్య ఇటువంటి చర్చలు జరిగి శాంతి ఒప్పందాలు కుదిరినప్పుడు, ఇప్పుడు శ్రీలంకలో కూడా మనకి ఎల్టీటీఈకి దీనికి శ్రీలంక ప్రభుత్వానికి ఒప్పందం కుదిరినప్పుడు ఆయుధాలు అప్పచెప్పి ఏదైనా కఠినమైన వాళ్ళు శిక్షకు గురయ్యే పనులు చేసుంటే తప్ప మిగతా వాళ్ళందరూ స్వేచ్ఛగా సాధారణ పౌరులాగానే బతుకుతారు. అది కేవలం హమాస్కే కాదు, ఎక్కడ ఇటువంటి ఒప్పందం జరిగినా ఆ అవకాశం ఉంటుంది. అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు నీ ఆయుధాన్ని అప్పచెప్పి సాధారణ పౌరుడిగా బతుకు. అలా బతకగలిగినప్పుడు అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. అంతేగాని ఆయుధాలని చేతిలో పట్టుకొని నేను ఇజ్రాయెల్ ఉండనివ్వను, బతకనివ్వను, చేయనివ్వను అంటే అది సమస్య. అక్కడ సమస్య వేరేది లేదు. ఇప్పుడు రెండు దేశాలు ఏర్పడాలన్న నిర్ణయం 1960లో 70లో జరిగింది. పాలస్తీనా, ఇజ్రాయెల్. ఈ రెండు దేశాలు ఏర్పడిన తర్వాత రెండు దేశాలు శాంతియుతంగా బతకగలగాలి పక్క పక్కన, ఒక మంచి నేబర్స్ లాగా. అలా బతకలేని పరిస్థితుల్లోనే కదా ఈరోజు యుద్ధం జరుగుతోంది. ఒకసారి బౌండరీ గీసిన తర్వాత నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళని చేసుకోనియండి. చేతనైతే నువ్వు అక్కడ పని చేయి, వాళ్ళు నీ దగ్గర పని చేస్తారు, సంపాదించుకోండి. అంతే తప్ప రోజు కొట్టుకుంటాం, చంపుతాం అని అంటే ఆ బోర్డర్కి ఏం విలువ ఉంది? బోర్డర్కి విలువ లేదు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా ముఖ్యంగా ఏదైతే కాశ్మీర్లో ఉందో అదే కదా బోర్డర్కి విలువ లేదు. సో అందుచేత రెండు దేశాలు ఈరోజు ఒకదాన్నొకటి గుర్తించి శాంతియుతంగా కోఎగ్జిస్ట్ అయితే ఏ గొడవ లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తారు. ఈరోజు హమాస్ తన ఆయుధాలను విడిచిపెట్టాలి, పాలస్తీనీయుల నేతృత్వంలో ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందో దాన్ని అది చెప్పినట్లు అక్కడ వెళ్ళాలి. అక్కడ పోలీస్ ఫోర్స్ అంతా కూడా వాళ్ళే సూపర్వైజ్ చేస్తారు. హమాస్కి భవిష్యత్తులో ఎటువంటి రోలు ఉండదు. ఇప్పుడు మీరు అడిగిన రెండో ప్రశ్న, హమాస్ ఒప్పుకోకపోతే, ఈరోజు ఈ ప్రకటన వచ్చింది అంతే, మా ప్లాన్ ఇది, దీనికి ఇజ్రాయెల్ ఒప్పుకునింది, ఖతార్ ఒప్పుకునింది అన్న ప్రకటన వస్తే భారతదేశంతో సహా ఇటలీ, ఫ్రాన్స్, అన్ని దేశాలు, ఈవెన్ రష్యా లాంటి దేశాలు కూడా ఒక రకంగా దీన్ని మద్దతు పలికాయి. అంటే దాని అర్థమైంది ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏకగ్రీవంగా మీరు ఈ పని చేస్తే మీకు మంచిది అని హమాస్కి చెప్పినట్లయింది. ఇంకా నేను ఒప్పుకోను, మొండిగా ఉంటాను అని అంటే ఇంకా ట్రంప్ చెప్పినట్లు మేము మొత్తం గాజాని ఆక్యుపై చేసుకుని మా సైనిక స్థావరాలు పెడతాం, ఇష్టమైతే ఉండండి లేదంటే వదిలిపోండి గాజా నుంచి. ఆ రోజు నీకు అరబ్ దేశాలు కూడా మద్దతు పలకవు. సో ఈ విషయం హమాస్కి అర్థమైంది ఈరోజు స్పష్టంగా. హమాస్కి ఆ విషయం తెలుసు, కానీ ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే అగ్ని రాజేసి మంట పెట్టి కూర్చో ఉన్నారో దాన్ని వెంటనే చల్లారిస్తే అది వాళ్ళకే అంటుకునే ప్రమాదం. దాంతో హమాస్ ఈరోజు ఏం చేస్తుంది, ఏంటి, ఏమేం పట్టుబడుతుంది అనేది అంతకు మించి తప్ప హమాస్కి వేరే మార్గం లేదు. ఇప్పుడు ఖతార్ మద్దతు ఇవ్వదు, ఈజిప్ట్ మద్దతు ఇవ్వదు, నీకు టర్కీ మద్దతు ఇవ్వదు, ఇరాన్ మాట్లాడే పరిస్థితుల్లో లేనప్పుడు ఏం చేస్తావు? ఒకవేళ హమాస్ ఎదురే తిరిగింది అనుకోండి, ఇరాన్ చెప్పినట్లే, ఎందుకంటే హమాస్కి ఇరాన్కి మధ్యలో మిత్రత్వం చేసింది అనుకోండి, అప్పుడు ఒక రకంగా హమాస్ పూర్తిగా ఒంటరి అయిపోతుంది గాజాలో, ఎవడు ఏం చేయలేడు, మిగిలే పరిస్థితి ఉండదు. సో హమాస్ కి రోజు గత్యంతరం లేని ట్రంప్ వచ్చేలోపే ఇజ్రాయెల్ కొట్టేస్తా అని చెప్తుంది ఒకవేళ ఒప్పుకోకపోతే. నెతన్యాహు బహిరంగంగానే ఈ ఒప్పందం వివరాలు వెల్లడించిన సమయంలో ట్రంప్, నెతన్యాహు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నప్పుడు నెతన్యాహు స్పష్టంగా చెప్పాడు, మీరు చెప్పినట్లు మేము దీనికి అంగీకరిస్తున్నాం, ప్రపంచ దేశాలన్నీ హర్షం ప్రకటిస్తున్నాయి, హమాస్ దీన్ని వింటే మంచిది, వినకపోతే మా పని మేము చేసుకొని వెళ్తాం మిస్టర్ ప్రెసిడెంట్ అని చెప్పాడు ఆయన ఇంగ్లీష్ లో. అందువల్ల ఏంటంటే ఇజ్రాయెల్ తన పని చేసుకుంటుంది. ఈ రోజు నీకు మద్దతు పలికే వాళ్ళు ఎవరు ఉండరు.
రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు. పార్థసారథి గారు. సో అది పరిస్థితి మొత్తానికి. మరి ఈ క్రెడిట్ అంతా మీరేమంటారు? ట్రంప్కి ఇస్తారా? మరి నిజంగా నోబెల్ ప్రైజ్కి వెళ్ళే దారిలో ట్రంప్ సక్సెస్ అయ్యాడా? ఇక రష్యా ఉక్రెయిన్ వార్ని కూడా మెల్లిగా ఏదో రకంగా క్లోజ్ చేస్తారా? అండ్ ఇదొక పాయింట్ అయితే ఇంకొకటి కామెంట్ చేయండి మీరు. సో హమాస్ ఏం చేస్తుంది మరి? ఇప్పుడు ఏకాకి అయిన పరిస్థితిలో హమాస్ ఒప్పుకోకపోతే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? అది కూడా మీరు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని దయచేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.